నది ఎక్కడుంటే అక్కడ నాగరికత పరిడవిల్లింది. నాగలికి వ్యవసాయానికి ఆధారమైంది. జీవనదులు పుణ్యనదుల్లో స్నానాల వలన పాపాల నుండి ప్రక్షాళనమై ముక్తి పొందడానికి జీవులు తహతహలాడుతారు. ఆ పాపాలన్నిటినీ తమలో కలుపుకున్న పుణ్యనదులు ఆ పాప పంకిలం నుండి ముక్తి పొందడానికి దివ్య పురుషుల రాక కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వారి పాదస్పర్శతో నదులు పునీతమవుతాయి. శంకరాచార్య పరంపరలో ఒకరు శ్రీమద్ జ్యోతిష్ పీఠాధీశ్వర్ జగద్గురు శంకరాచార్య శ్రీ 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 స్వామి దేవానంద్ సరస్వతీజీ మహారాజ్ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర స్రష్ట ముఖ్య సదస్య రామ జన్మభూమి కోసం కోర్టును ఆశ్రయించిన స్రష్ట అయిన ఈ బద్రీనాథ్ స్వామీజీని అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో చూశాం, తరించాం. శంకరాచార్య వారు స్వయంగా ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ భగత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితర ప్రముఖులకు అంగుళీకం ధరింపచేసి ఆశీస్సులు అందించడం టీవీ ప్రత్యక్ష కార్యక్రమంలో చూశాం. భారతీయత, ఆత్మ, హిందుత్వ ఉత్తరాది నుండి ఉత్తరప్రదేశ్ అయోధ్య నుండి దక్షిణాది వరకు ధనుష్కోటి వరకు నడియాడిన దైవం మానవ రూపం శ్రీరాముడు. దక్షిణాదిన ఆయన పాదముద్రలు నేటికి పూజలందుకుంటున్నాయి. హనుమంతుని విగ్రహం లేని పల్లె గల్లీ కనిపించవు. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుడు ఉంటాడని కదా ఆర్యోక్తి. అయోధ్యలో బాలరాముని స్వహస్తాలతో ప్రతిష్ఠించిన శ్రీ 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 స్వామి వాసుదేవానంద సరస్వతి మహారాజ్ వారు అయోధ్య నుండి దక్షిణాది ధనుష్కోటి వరకు గల అన్ని ప్రముఖ ఆలయాల్లోని మూర్తులను పూజించి ఆ స్ఫూర్తిని, ఆ తత్వాన్ని వ్యాపింపచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు విచ్చేసిన స్వామివారికి హైందవ భక్తకోటి, బీజేపీ శ్రేణులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, రాష్ట్ర బీజేపీ ప్రచార విభాగాధిపతి పాతూరి నాగభూషణం కృష్ణా కరకట్టపై ప్రతిష్ఠింపచేసిన శివలింగానికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులను ఫల పుష్పాదులతో అనుగ్రహించారు. బాలికల నృత్య గానాన్ని ఆస్వాదించారు. తదుపరి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించారు. పెదవడ్లపూడిలోని గోశాలను తమ పాద ధూళితో పునీతం చేశారు. ఈ సందర్భంగా స్థానిక హైందవులే కాక బీజేపీ, ఆర్ఎస్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో స్వామీజీని అనుసరించి తమ భక్తిని చాటుకున్నారు.